దురాశాపరుడు. బాగ్దాద్ నగరానికి ఖలీఫా అయిన హారూన్ అల్ రషీద్ ఒకనాడు మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు. ఆయన వెంట మంత్రి జాఫర్, అంగరక్షకుడు మస్రూర్ కూడా మారువేషాలలో ఉన్నారు. ఆయన వీధులన్నీ తిరిగి టిగ్రిస్ నదిపై ఉండే రాతివంతెన వద్దకు వచ్చేసరికి అక్కడ ఒక కళ్ళు లేని ముసలి బిచ్చగాడు దారిపోయేవారిని ధర్మం అడుగుతూ కనిపించాడు. ఖలీఫా ఆ ముసలివాణ్ణి చూసి జాలిపడి వాడి చేతిలో ఒక బంగారు దీనారం ఉంచాడు. వెంటనే ఆ గుడ్డివాడు ఖలీఫా చెయ్యి గట్టిగా పట్టేసి, బాబూ, అల్లా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీరు మాత్రం నా గూబ మీద ఒక్క దెబ్బ వేసి మరీ వెళ్ళాలి. గుడ్డివాణ్ణని ఏమాత్రం సందేహించకండి అని ఆయన చెయ్యి వదిలిపెట్టి చొక్కా పట్టుకున్నాడు. అయ్యా, పెట్టిన చేత్తో కొట్టటమెలా? అందులోనూ నీవంటి ముసలివాణ్ణి కొడితే అల్లా క్షమిస్తాడా అంటూ ఖలీఫా వాడి పట్టు తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. కాని గుడ్డివాడు ఆయన్ను పోనివ్వక, బాబూ, దెబ్బ తినకుండా నేను ధర్మం పుచ్చుకోలేను. నా సంగతి తెలిస్తే మీరు నా కోరికను తప్పక మన్నిస్తారు. దయచేసి ఒక్క దెబ్బ కొట్టి మరీ వెళ్ళండి అన్నాడు. దారిపోయేవారంతా చూసి నవ్వుతారని ఖలీఫాకు బిడియం వేసింది. దెబ్బ కొడితే గాని ముసలివాడు వదిలేటట్టు లేడు. అందుచేత ఆయన ముసలివాడి గూబ మీద ఒక్క దెబ్బ కొట్టి ముందుకు సాగాడు. వెనక నుంచి గుడ్డివాడు ఆయన్ను ఆశీర్వదిస్తూ ఉండడం వినవచ్చింది. ఖలీఫా జాఫర్తో, ఈ ముసలివాడి కథ ఏమిటో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. నువ్వు వెనక్కు వెళ్ళి రేపు మధ్యాహ్నం రాజభవనం వద్ద హాజరు కమ్మని నా ఆజ్ఞగా వాడితో చెప్పిరా అన్నాడు. జాఫర్ అలాగే చేశాడు. మర్నాడు మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసినాక ఖలీఫా దీవాన్లోకి రాగానే జాఫరు ముసలి గుడ్డి బిచ్చగాణ్ణి ఖలీఫా సమక్షానికి పిలిపించాడు. ఖలీఫా ఆజ్ఞాపించిన మీదట ఆ బిచ్చగాడు తన కథను ఈ విధంగా చెప్పసాగాడు. నా పేరు బాబా అబ్దల్లా. నేను చిన్నతనం నుంచి ఒంటెలు తోలుతూ బతికాను. నేను చూపిన శ్రద్ధాశక్తుల ఫలితంగా 80 ఒంటెలను సంపాదించుకున్నాను. వాటిని వర్తకులకు, యాత్రికులకు అద్దెకిస్తూ ఏటా మంచి లాభాలు సంపాదిస్తూ వచ్చాను. ఇరాక్లో నాలాగా జీవించేవారందరికన్నా నేను ధనికుణ్ణి కావాలని కలలు కంటూ ఉండేవాణ్ణి. ఒకసారి నేను హిందూ దేశానికి రవాణా అవుతున్న సరుకును బస్రా రేవుకు చేర్చటం జరిగింది. బస్రా నుంచి నేను ఖాళీ ఒంటెలతో తిరిగి వస్తూ ఒక నీటి తొట్టె వద్ద ఆగి ఒంటెలకు నీరు పెట్టి భోజనం చెయ్యటానికి కూర్చున్నాను. ఆ సమయానికి ఒక ఫకీరు అక్కడికి వచ్చాడు. ఎడారి ఆచారం ప్రకారం మేము మా ఆహారాన్ని ఒకరితో ఒకరం పంచుకుని భోజనం చేసి అవి ఇవి మాట్లాడుకున్నాం. మాటల సందర్భంలో నేను ఆ ఫకీర్కు నేను కనే కలలను గురించి చెప్పాను. అతను నవ్వి, పిచ్చివాడా, అదృష్టం కలిసి వస్తే ఒక్క క్షణంలో నవనిధులు దొరికేటప్పుడు నీవు ధనం గురించి కళ్ళ కనటం వెర్రి కాదా? భూమి లోపల పాతిపెట్టి ఉండే నిధులను గురించి నువ్వెన్నడూ వినలేదా? నేను నీకు తటస్థపడడం నీ అదృష్టం అనుకుంటాను. నా వెంటరా అన్నాడు. ఇంతకాలానికి నా అదృష్టం పండింది కాబోలుననుకుంటూ నేనా ఫకీరు వెంట బయలుదేరాను. 1 గంట కల్లా మేమొక సన్నని కనుమలో నుంచి ఒక లోయలోకి ప్రవేశించాం. ఆ లోయలో ఒక ఎత్తైన కొండ నిటారుగా ఉంది. ఇదే మన చోటు. నీ ఒంటెలన్నిటినీ పడుకోబెట్టు. వాటిమీద ధనపు మూటలు వేద్దాం అన్నాడు ఫకీరు. నేను ఒంటెలను ఆయత్తం చేసి తిరిగి వచ్చే లోపల ఫకీరు కొండ దిగువన చితుకులు పేర్చి మంట చేశాడు. ఆ మంటలో గుగ్గిలం చల్లుతూ నాకు అర్థం కాని మంత్రాలేవో చదివాడు. కొద్దిసేపటికల్లా గాలికి గుగ్గిలం పొగ విచ్చిపోయేసరికి కొండలో ఉన్న ఒక రాయి 2గా విచ్చిపోయి లోపల ఉన్న గుహ నాకు కనబడింది. ఆ గుహ నిండా బంగారు కాసులు, రత్నాల రాసులు ఉన్నాయి. నేను ఆత్రంగా బంగారు కాసులపైన పడి 2 చేతుల వాటిని తీసుకుని నా వెంట తెచ్చిన సంచిలో పోసుకోసాగాను. ఇది చూసి ఫకీరు, పేదవాడా, నీ ఒంటెలు బంగారం ఎంతని మోస్తాయి? ఆ వెనక ఉన్న రత్నరాసులు చూడు. అవి బంగారం కన్నా 100 ఇంతలు బరువు తక్కువ, 1000 ఇంతలు విలువ ఎక్కువ. అందుచేత నీ ఒంటెల మీద వాటిని ఎక్కించుకో అన్నాడు. అది నిజమేనని ఒప్పుకుని నేను
సంచుల నిండా రత్నాలు పోసుకుని ఒంటెలపై వేయసాగాను. నేనీ పని చేస్తున్నంతసేపు ఫకీరు ఒక పక్కగా నిలబడి నాకేసి చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. నా పని పూర్తి కాగానే అతను ఇక మనం ఈ గుహ మూసి వెళ్ళిపోవచ్చు అంటూ అక్కడ ఉన్న ఒక బంగారు జాడీలో చెయ్యి పెట్టి చిన్న భరిణ ఒకటి తీసుకున్నాడు. నా దగ్గర 80,000 ఒంటెలుంటే ఎంత బాగుండేది, 80 ఉండిపోయాయే అని విచారిస్తూ ఫకీరు ఆ భరిణను తన చొక్కా లోపల దాచడం గమనించి ప్రశ్నార్థకంగా చూశాను. ఇందులో కంటికి రాసుకునే అంజనం తప్ప మరేమీ లేదు అన్నాడు ఫకీరు. జాడీలోనుంచి నేను కూడా ఒక భరిణ తీసుకోవడానికి ప్రయత్నించబోతుంటే అతన్నన్ను వారించి, ఇవాళకు ఈ తీసుకున్నది చాలు అన్నాడు. మేము బయటికి వచ్చాక ఫకీరు ఏదో మంత్రం చదివాడు. రాయి ఎప్పటిలాగా మూసుకుపోయింది. అతుకు కూడా ఏమాత్రం తెలియరాలేదు. మనం బయలుదేరిన చోటికి తిరిగి వెళ్ళగానే ఈ రత్నరాశులను చెరిసగం పంచుకుందాం అన్నాడు ఫకీరు. ఇద్దరము తిరిగి వచ్చేటప్పుడు నేను ఆలోచించగా అతనికి సగం సొత్తు ఇవ్వడం అనవసరమని తోచింది. ఎందుకంటే నా ఒంటెలు లేకపోతే అతనికి ఈ రత్నాలను తెచ్చుకునే మార్గం లేదు. అదీకాక నేను వెంట ఉంటేనే తప్ప ఆ గుహ తెరుచుకోదేమో. నేనే శ్రమపడి ఈ సంచులన్నీ ఒంటెలపైకి ఎత్తాను. అతను నిలబడి చిరునవ్వు నవ్వటం తప్ప ఏమీ శ్రమపడలేదు. మేము బయలుదేరిన చోటు చేరుకోగానే, అయ్యా ఫకీరు, సన్యాసిలాగా తిరిగే నీకు 40 ఒంటెల బరువు రత్నాలు దేనికి? అవి ఉన్న చోటు చూపించినందుకు నీకు అంత వాటా ఇవ్వాలా అన్నాను. నా మాటకు ఫకీరు ఆగ్రహించక, పిచ్చివాడా, నేను దీన్ని బీదసాదలకు పంచుతాను. లేకపోతే నాకీ ధనం దేనికి? నీకు ఒకటి తెలియలేదల్లే ఉంది. ఒక్కొక్క ఒంటెపైన ఒక మహారాజు విలువ చేసే రత్నాలున్నాయి. 40 ఒంటెలు వెంట పెట్టుకుపోయినా బాగ్దాదులో నీకన్నా ధనవంతుడుండడు. అందుచేత అనవసరంగా దురాశ పడకు అన్నాడు. ఆ మాట నిజమేనని తెలిసి కూడా నేను అందుకు చెప్పలేదు. కాని ఒంటెలను తోలడం చాలా గడ్డు పని. అలవాటు లేని వాడివి 40 ఒంటెలను నడపలేవు. అవన్నీ నీకు దక్కవని చెప్పాను. అదీకాక నీకీ గుహ తెలుసు గనక ఎప్పుడు కావలిస్తే అప్పుడు మళ్ళీ వచ్చి రత్నాలు తీసుకుపోవచ్చు. కొద్ది ఒంటెల్నే తీసుకోవటం మంచిది అన్నాను. అదీ నిజమే, నాకు 20 ఒంటెలను మాత్రం ఇయ్యి అన్నాడు ఫకీరు. అతను అంత సులువుగా నా మాట విన్నందుకు సంతోషించి అతనికి 20 ఒంటెలిచ్చాను. అతను బస్రా దారి పట్టాడు. నేను బాగ్దాద్ దారి పట్టాను. కాని కొద్ది దూరం వెళ్ళానో లేదో దురాశ నన్ను తినివెయ్యసాగింది. ఫకీరు తీసుకుపోతున్న 20 ఒంటెల మీద ఉన్న రత్నాలతో పాటు నా ప్రాణాలు కూడా పోతున్నాయనిపించింది. నేను నా ఒంటెలను ఆపి ఫకీరుని ఎలుగెత్తి పిలుస్తూ వెనక్కు పరిగెత్తాను. ఫకీరు నా కేకలు విని ఆగాడు. నేను ఫకీరుకు ఏవేవో కారణాలు చెప్పి బతిమాలి కంట నీరు పెట్టుకుని ఆ 20 ఒంటెలను కూడా నాకే ఇవ్వటానికి ఒప్పించాను. తర్వాత నేనతన్ని కౌగిలించుకుని సెలవు అడిగాను. తమ్ముడు, అల్లా అనుగ్రహించి ఇచ్చిన ఈ ధనాన్ని వివేకంతో ఖర్చు చెయ్యి, నన్ను మరిచిపోకు అన్నాడు ఫకీరు. అప్పటికైనా నేను వెళ్ళిపోతే ఎంత బాగుండేది. కాని నాకా రోజు మంచిది కాదు. ఆ ఫకీరు తన చొక్కాలో దాచుకున్న భరిణ నాకు జ్ఞాపకం వచ్చింది. అది కూడా తీసుకుంటేగాని నా అదృష్టం పూర్తి కాదనిపించింది. అందులో ఈ రత్నాలన్నిటికన్నా విలువైనదేదో ఉండాలి. లేకపోతే ఫకీరు ఆ భరిణ ఉంచుకుని రత్నాలన్నిటినీ నాకు అంత సులువుగా ఇచ్చి ఉండడు. అన్నా, ఒక్కటి చెప్పు, ఆ అంజనంతో ఏం చేస్తావు? నీ జ్ఞాపకార్థం ఆ భరిణ నాకివ్వరాదా అన్నాను. ఫకీరు దాన్ని ఇష్టపడి ఇవ్వకపోతే వాణ్ణి అక్కడే చంపైనా దాన్ని తీసుకునేటందుకు నేను సిద్ధపడ్డాను. కాని అతను చిరునవ్వు నవ్వుతూ ఆ భరిణ నాకిచ్చేసి, నా వల్ల ఇంకేమైనా సహాయం కావలసి ఉంటే చెప్పు అన్నాడు. నేను భరిణ మూత తీసి, అన్నా, ఈ అంజనం వల్ల ఉపయోగమేమిటో అది కూడా చెప్పి పుణ్యం కట్టుకో అన్నాను. అందుకు అతడు, ఈ అంజనాన్ని ఎడమ కంటి రెప్ప అంచున రాసుకుంటే భూమిలో ఉండే నిధి నిక్షేపాలన్నీ కనిపిస్తాయి. దాన్ని కుడి కంటికి రాసుకుంటే 2 కళ్ళు పోతాయి అన్నాడు. ఈ మాట చెప్పి ఫకీరు వెళ్ళబోతుంటే నేనతన్ని చొక్కా పట్టి ఆపి, దీని మహత్యం కూడా నీ చేతి మీదుగానే నాకు తెలియచెయ్యి. దీన్ని నా ఎడమ కంటికి కాస్త రాయి అన్నాను.
ఫకీరు అంజనం కొంచెం తీసి నా ఎడమ కంటి రెప్ప మీద కంటి చుట్టూరా రాసి, ఇప్పుడు కుడి కన్ను మూసి ఎడమ కన్ను తెరిచి చూడు అన్నాడు. నేను అలాగే చూశాను. నా ఎడమ కంటికి ఎదురుగా ఉండే దృశ్యం కనబడడానికి బదులు భూమిలో, కొండలలో, పెద్ద పెద్ద చెట్ల కింద, సముద్రం అడుగునా ఉండే నిధి నిక్షేపాలు కనిపించాయి. గనులలో ఉండే వెండి బంగారాలు, రత్నమాణిక్యాలు కనిపించాయి. చివరకు కుడి కన్ను తెరిచాను. అప్పుడు గాని నాకు మామూలు దృష్టి తిరిగి రాలేదు. ఆ అంజనం ప్రభావం చూశాక దాన్ని గురించి ఫకీరు చెప్పిన రెండో విషయం నాకు అనుమానాస్పదంగా తోచింది. ఒక కంటికి పూసుకుంటే ఇంత అద్భుతమైన దృష్టి ఇచ్చే అంజనం రెండో కంటికి పూసుకుంటే రెండు కళ్ళు పోగొట్టుతుందని నేను నమ్మలేకపోయాను. నేను కుడి కంటికి ఆ అంజనం పూసుకోకుండా చెయ్యటానికే ఫకీరు అలా చెప్పి ఉంటాడని అనుమానించాను. అన్నా, ఈ అంజనాన్ని నా కుడి కంటికి కూడా రాయి. నాకు తెలుసును, అలా రాశావంటే నేను చూసిన నిధులన్నీ నాకు వశమవుతాయి. నన్ను మోసపుచ్చాలని చూస్తున్నావు. నేనంత సులువుగా మోసపోను అన్నాను. ఈసారి ఫకీరుకు నా మీద కోపం వచ్చింది. నువ్వు నాశనం కోరి తెచ్చుకుంటున్నావు. నేనా పని చెయ్యను. నన్ను వెళ్ళని అన్నాడతను. కాని అతన్ని నేను పోనివ్వక నా కుడి కంటికి కూడా అతడి చేత అంజనం రాయించుకున్నాను. వెంటనే నా కళ్ళు రెండూ పోయాయి. నా దృష్టి నాకు తిరిగి ఇవ్వమని ఎంతో వేడుకున్నాను. కాని ఫకీరు జవాబు చెప్పకుండా నా 80 ఒంటెలను తోలుకుని వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉండిపోయాను. మర్నాడు అటుగా ఒక బిడారు వచ్చి నన్ను బాగ్దాదు చేర్చింది. ఆ రోజు మొదలుకొని నేను బిచ్చగాడిగా బతుకుతున్నాను. నాకు ధర్మం చేసిన ప్రతి వాడి చేత చెంపదెబ్బ తినడం నేను ఒక నియమంగా పెట్టుకున్నాను. ఈ కథ విని ఖలీఫా, బాబా అబ్దుల్లా, నీ దురాశకు తగిన శిక్ష అదివరకే అనుభవించావు. ఇక బిచ్చం ఎత్తకు. నేను నీకు రోజూ 10 దిరాములిప్పిస్తాను. బతికి ఉన్నన్నాళ్ళు నీ పోషణ జరిగేటట్టు చూస్తాను అని చెప్పి ఆ ప్రకారమే గుడ్డి బిచ్చగాడికి భరణం ఏర్పాటు చేయించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.